హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. ఏంటో చూద్దాం. అది ఇక్కడ మీరు కొన్ని సెంటెన్సెస్ చూస్తున్నారు కదా, అవి ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం మనం. అందరిలాగే నన్ను పలకరించింది. నీదేం పోతుంది? పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం మనం? ఫస్ట్ వి విల్ టేక్ సెకండ్ వన్. నీదేం పోతుంది, నీదేం పోతుంది అన్న సెంటెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అది ఎందుకు చేయాలి, ఇది ఎందుకు చేస్తావు, నీకేం వచ్చింది అంటాం కదా, అప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. చూద్దామా? ఇఫ్ యూ సీ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ యూ విల్ కమ్ టు నో. సి, నేను అతనికి హెల్ప్ చేస్తే నీకేం పోతుంది? నీదేం పోతుంది? నేను అతనికి హెల్ప్ చేస్తే నీదేం పోతుంది అంటున్నాం. అప్పుడు ఎట్లా చెప్తాం? వాట్ విల్ యూ లూజ్ ఇఫ్, వాట్ విల్ యూ లూజ్ ఇఫ్ ఐ హెల్ప్ హిమ్. నేను అతనికి హెల్ప్ చేస్తే నీదేం పోతుంది? చూడు, నేను వాళ్ళతో మాట్లాడితే నీకేమైంది, నీదేం పోతుంది అంటాం కదా, అప్పుడు పడతాం మళ్ళీ అగైన్. చూడండి, ఇఫ్ ఐ టాక్ టు యూ వాట్ విల్ యూ లూజ్, ఇట్లా కూడా చెప్పొచ్చు. లేదు అని అంటే వాట్ విల్ యూ లూజ్ ఇఫ్ ఐ టాక్ టు హిమ్. నేను అతనితో మాట్లాడితే నీదేం పోతుంది అంటాం. నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను అక్కడ షాపింగ్ కి వెళ్తే నీదేం పోతుంది, ఎందుకు నన్ను ఆపుతున్నావు అంట. ఓకే, వాట్ విల్ యూ లూజ్ ఇఫ్ ఐ గో టు షాపింగ్. నేను షాపింగ్ కి వెళ్తే నీదేం పోతుంది అంటాం. లేదు, నేను అక్కడ గోల్డ్ కొనుక్కుంటుంటే నీకేం పోతుంది, నువ్వేమైనా ఇస్తున్నావా అంటాం. వాట్ విల్ యూ లూజ్ ఇఫ్ ఐ బై ఏ గోల్డ్, ఆర్ యూ గివింగ్ టు మీ. నువ్వేమైనా నాకు ఇస్తున్నావా అంటాం. చూసారు కదా. ఇప్పుడు ఇంకొక ఫ్రేజ్ చూద్దాం. అందరిలాగే నన్ను పలకరించింది. దట్ ఈస్ ద నెక్స్ట్ ఫ్రేజ్. చూద్దామా? ఆమె అందరిలాగే నన్ను కూడా పలకరించింది అని అర్థం అనమాట. అప్పుడు ఏమంటాం ఇంగ్లీష్లో అంటే, షీ గ్రీటెడ్ మీ జస్ట్ లైక్ ఎనీ అదర్స్. షీ గ్రీటెడ్ మీ జస్ట్ లైక్ ఎనీ అదర్స్. నౌ వి విల్ సీ అనదర్ ఎగ్జాంపుల్. అందరు టీచర్స్ లాగానే సోషల్ టీచర్ కూడా నన్ను తిట్టారు. ఓకే, సోషల్ టీచర్ ఆల్సో స్కోల్డెడ్ మీ జస్ట్ లైక్ ఎనీ అదర్ టీచర్స్. మళ్ళీ చెప్తున్నా, సోషల్ టీచర్ ఆల్సో స్కోల్డెడ్ మీ జస్ట్ లైక్ ఎనీ అదర్ టీచర్స్. ఇక్కడ ఫ్రేజ్ ఏంటంటే అందరిలాగే అని అర్థం. ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. మా చిన్న తమ్ముడు గేమ్స్ ఆడటం ఇష్టపడతాడు అందరి పిల్లల్లాగానే. ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే, మా చిన్న తమ్ముడు అందరి పిల్లలాగానే గేమ్స్ ఆడటం ఇష్టపడతాడు. మై యంగర్ బ్రదర్ లైక్ టు ప్లే గేమ్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కిడ్. ఓకేనా, చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేజ్, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి అంటాం కదా. ఇది ఇప్పుడు మనం జనరల్గా అందరూ అంటూ ఉంటాం. నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి, నేను మాట్లాడుతుంటే విసుక్కుంటావేంటి అని. ఇది జనరల్గా వాడే ఫ్రేజ్ అనమాట. పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి, వై ఆర్ యూ గోయింగ్ అవే వైల్ కాలింగ్. ఇక్కడ వైల్ ఐ యామ్ కాలింగ్ అనొచ్చు, వైల్ కాలింగ్ అని కూడా అనొచ్చు. చూడండి మళ్ళీ, ఎందుకు అట్లా వెళ్ళిపోతున్నావు, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి నేను మాట్లాడుతుంటే అంటాం. పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి నేను మాట్లాడుతుంటే, వై ఆర్ యూ గోయింగ్ అవే వైల్ టాకింగ్. నెక్స్ట్ ఫ్రేజ్, నేను చదువుతూ ఉంటే వెళ్ళిపోతావేంటి వినకుండా అంటాం. వై ఆర్ యూ గోయింగ్ అవే వైల్ స్టడీయింగ్. నేను వివరించేటప్పుడు నన్ను ఎందుకు పట్టించుకోకుండా ఉంటున్నావు, నేను వివరించేటప్పుడు ఎందుకు నన్ను పట్టించుకోకుండా ఉంటున్నావు అంటాం. వై ఆర్ యూ ఇగ్నోరింగ్ మీ వైల్ ఎక్స్ప్లెయినింగ్. నేను వివరించేటప్పుడు ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అని. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు టాపిక్ చేంజ్ చేస్తున్నావు, వై ఆర్ యూ చేంజింగ్ ద టాపిక్ వైల్ ఐ ఆమ్ ఆస్కింగ్ సంథింగ్. నేను నీతో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ టాపిక్ని చేంజ్ చేస్తున్నావు అంటాం. ఓకే, నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు నా దృష్టి మళ్ళిస్తున్నావు అంటాం. వై ఆర్ యూ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్ వైల్ ఐ ఆమ్ స్పీకింగ్. వైల్ ఐ ఆమ్ స్పీకింగ్ అనొచ్చు, వైల్ స్పీకింగ్ అనొచ్చు. ఎలాగైనా ఇది సేమ్. ఓకే, ఇంకొక ఫ్రేజ్ చూద్దామా. ఇంకొక ఫ్రేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అని అర్థం. చూడండి, మా ఫ్రెండు ఎక్కడికి వెళ్ళినా తన ఫోన్ నొక్కుతూనే ఉంటుంది అంటాం. అప్పుడు ఏమంటామంటే, మై ఫ్రెండ్ బ్రౌసెస్ హర్ ఫోన్ వేర్ ఎవర్ షీ గోస్. ఓకే,
చూడండి ఆమె నాతో నేను ఆమెతో ఎక్కడికి వెళ్ళా కానీ ఆమె నన్ను మోరల్స్ చెప్తూనే ఉంటుందంటే. చూడండి, షీ సేస్ మోరల్స్ టు మీ వేర్ ఎవర్ ఐ గో విత్ హర్. నేను ఆమెతో ఎక్కడికి వెళ్ళా కానీ ఆమె ఏం చేస్తూ ఉంటుందంట, మోరల్స్ చెప్తూనే ఉంటుందంట. నేను ఎక్కడికి వెళ్ళినా ఆమె నన్ను అవమానిస్తుంది అంటే ఇట్లా కూడా చెప్పచ్చు. షీ హ్యూమిలేట్స్ మీ, ఓకే, షీ హ్యూమిలేట్స్ మీ వేర్ ఎవర్ ఐ గో విత్ హర్. నేను ఆమెని ఎక్కడికి వెళ్ళినా ఆమె నన్ను విసిగిస్తూనే ఉంటుంది. ఇలా అన్నప్పుడు వాడే ఫ్రేజ్ అనమాట ఇది. నెక్స్ట్ చూద్దామా. నేను ఎక్కడికి వెళ్ళినా ఆమె నన్ను విసిగిస్తూనే ఉంటుంది. షీ అనాయిస్ మీ వేర్ ఎవర్ ఐ గో విత్ హర్. ఇది మన రెగ్యులర్గా వాడే ఫ్రేజ్ అండి, చాలా యూస్ఫుల్ ఫ్రేజ్ ఇది. ఓకే, ఆమె చూడండి ఎక్కడికి వెళ్ళినా తను అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. అంటే వాళ్ళు ఇంకెప్పుడు కూడా వాస్తవం చెప్పరనమాట, ఎప్పుడు ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అప్పుడు వాడే ఫ్రేజ్ ఇది. షీ లైస్ వేర్ ఎవర్ షీ గోస్. షీ లైస్ వేర్ ఎవర్ షీ గోస్. చూడండి, ఆమె ఎక్కడికి వెళ్ళినా నిద్రపోతూనే ఉంటుంది. అదొక నిద్ర అనేది వాళ్ళకి బాగా ఇష్టమైంది అనుకోండి, నిద్రపోతూనే ఉంటుంది. షీ స్లీప్స్ వేర్ ఎవర్ షీ గోస్. Up to now we have seen so many phrases. So if you like this video, please like it. Have a nice day. Keep watching. Bye.